Hey guys, welcome back to my channel Praveena's Fusion. Today's vlog is like a simple and very tasty potato fry. మా అమ్మాయి చేసింది. షీఈస్ జస్ట్ 12 years old. ఎంత సింపుల్గా నీట్గా చాలా అంటే చాలా ఈజీగా వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి 10-12 minutesలో చేసేసింది. సో నేను ఈ వీడియో మొత్తం చాలా రాగా పెట్టేశాను సో దట్ అందరికీ తెలుస్తుంది కదా ఎంత సింపుల్ ఈ ఫ్రై చేసుకోవడం అనేది. కంప్లీట్ కటింగ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ షీ ఫాలోడ్ అనమాట. మేబీ కిడ్స్ విల్ బీ ఫాలోయింగ్ పేరెంట్స్ అనుకుంటా. కంప్లీట్గా నా స్టైల్లోనే ఈజీగా చేసేసింది. చూడండి, చిన్న చిన్న క్యూబ్స్గా మంచిగా కట్ చేసుకుంటుంది. చెప్తున్నాను కదా, మొత్తం రాగా ఉంచేసాను ఈ వీడియో సో దట్ అందరికీ చాలా సింపుల్గా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అనేది అర్థమవుతుందని. నీట్గా ఇలా క్యూబ్స్ కట్ చేసుకుంటుంది. పైగా తెలుసా అండి, తను నాకు వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టింది. సో ఇలా రాగా పెట్టేయడంలో నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. జస్ట్ ఒక 12 years old ఇంత నీట్గా చేసుకుంది, ఇంత లెస్ ఇంగ్రీడియంట్స్తో అంటే న్యూ కమర్స్, బ్యాచులర్స్, ఎనీబడీ కెన్ ఏబుల్ టు డూ దిస్ అనమాట. ఐ వాజ్ సూపర్ సిక్ అండ్ ఐ వాజ్ రెస్టింగ్. సో తను సింపుల్గా ఇలా చేసేసుకొని మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ మనకి రికార్డ్ కూడా చేసి ఉంచింది. చూసారా, చక్కగా సాల్ట్ వాటర్లో కూడా వేసుకుంటోంది ఆ పొటాటోస్. యాక్చువల్లీ కటింగ్ చేసుకునేటప్పుడే ముందు బౌల్లో సాల్ట్ వాటర్ పెట్టుకొని ఆ పీసెస్ వేసేసుకోవాలి. తను అన్నీ కట్ చేసుకొని తర్వాత యాడ్ చేసిందనమాట. బట్ వంకాయ, పొటాటో ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు సాల్ట్ వాటర్లో కట్ చేసుకున్నవి వేసుకుంటే మనకి కలర్ టర్న్ అవ్వకుండా ఉంటాయి. వంకాయ అలాంటివి ఏంటంటే కొద్దిగా టేస్ట్ కూడా మారకుండా మేము కరుణెక్కకుండా అంటామన్నమాట, అలా ఉంటాయి. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ ఆలు ఒకటి, వంకాయ ఒకటి, అరటికాయ ఇట్లాంటివన్నీ ఏంటంటే కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు ఒక సింపుల్గా ఒక ప్యాన్ పెట్టుకుంది. ఒక 2 to 3 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుంది. తర్వాత ఈ పొటాటోస్ అన్నీ ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వాటర్ అంతా నీట్గా స్ట్రెయిన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఈ పొటాటో వేసుకొని నీట్గా సాటే చేసుకుంటూ ఉంది. సో ఇక్కడ చూస్తే మీరు ముందు ఏమి పోపు కానీ తడక కానీ ఏమి యాడ్ చేయకుండానే తను డైరెక్ట్గా పొటాటోస్ వేసి ఫ్రై చేస్తుంది అన్నమాట. సో చూస్తుండండి స్టెప్స్ ఎలా ఫాలో అయిందో. యూజువల్గా అయితే పొటాటోస్కి నేనైతే లిడ్ పెట్టద్దని అంటాను, కొద్దిగా ముషి అయిపోతాయి కదా. సో డిపెండ్స్ అండి, మనం తీసుకునే పొటాటోని బట్టి ఉంటాయి. కొన్ని కొత్త పొటాటోస్ అని, కొన్ని ఏమో ఓల్డ్ అని ఉంటాయి. ఒక్కొక్క పొటాటోని బట్టి కొన్ని ముషి అయిపోతాయి, కొన్ని నార్మల్గానే వచ్చేస్తాయి. సో ఇక్కడ ఆనియన్ కట్ చేసుకుంటుంది. పొటాటో అక్కడ ఫ్రై అవుతూ ఉందన్నమాట. సో ఇక్కడ చిన్న క్యూబ్ సైజులో మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకొని 3 green chilies కూడా తీసుకుంది. వీటిని కూడా నైస్గా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు పొటాటోస్ ఒక రెడ్డిష్ షేడ్ వచ్చినాయి కదా, చూసారా, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంది సింపుల్గా. ఆల్మోస్ట్ లైక్ 3 to 4 పొటాటోసే తీసుకుంది తను. నీట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని అటు ఇటు సాటే చేసుకుంటూ పెట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తుందో చూసారా, ఇందాక సాటే చేసిన పొటాటోస్ని తీసేసి వేరే బౌల్లోకి పెట్టేస్తుంది అనమాట. అంటే తిను ముందు పొటాటోస్ని అలా హాఫ్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి తడ్కా ఆర్ లైక్ దానికి కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటుంది. నేను అడిగాను అనమాట, ఒకటేసారి తడ్కా వేసుకొని తర్వాత పొటాటో యాడ్ చేయొచ్చు కదా అని. తన ఆన్సర్ అయితే ఓవర్ కుక్ అయిపోతాయి. సో ఇలా చేసుకుంటే హాఫ్ కుక్ పొటాటో పక్కన పెట్టుకొని ఇప్పుడు నీట్గా కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని అవి కాస్త
రా స్మెల్ పోయేదాకా మొత్తం అన్నీ వేసుకున్నాక పొటాటో యాడ్ చేస్తే ముషి అవ్వకుండా విడివిడిగా ఉంటాయని చెప్పింది. సో తనైతే ఆనియన్ యాడ్ చేసింది, గ్రీన్ చిల్లీ యాడ్ చేసింది, తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ జీరా యాడ్ చేసింది. ఇప్పుడు లైట్గా ఆవాలు, మినప్పప్పు యాడ్ చేసేసి నీట్గా సాటే చేసుకుందనమాట దాన్ని. సో ఈ స్టేజ్లో యాక్చువల్గా కొద్దిగా ఈ ఆవాలు, జీలకర్ర అన్నీ మంచిగా చిటపడలాడిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకున్నాక కొద్దిగా గార్లిక్, వెల్లుల్లిపాయ కూడా అలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. పాప అయితే ఇక్కడ యాడ్ చేయలేదు, బట్ మీకు ఇష్టమైతే గార్లిక్ యాడ్ చేసుకోండి. అన్ని ఫ్రైస్లో గార్లిక్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఫ్లేవర్ని యాడ్ చేయడమే కాదు, హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ టైంలో మళ్ళీ తను ఏం చేస్తుందంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూని ఇందులో వేసేసింది. సో హాఫ్ ఓన్లీ ఆలూని అలా సాటే చేసి పెట్టుకుంది. ఇప్పుడేమో ఆనియన్, చిల్లీస్, జీరా ఫ్లేవర్ తోటి యాడ్ చేసేసి హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసింది. యాడ్ చేసి నీట్గా సాటే చేసుకుంటుంది అన్నమాట. సో స్టెప్ బై స్టెప్, సో న్యూ కమర్స్కి, బ్యాచులర్స్కి, అసలు కుకింగ్ అంటే ఏంటి రాని వాళ్ళకి ఇలాంటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటే తర్వాత మనం క్రియేటివ్గా వాటిని ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా యాడ్ చేసుకోవడము, అలా మనం వన్ ఆఫ్టర్ అదర్ చేసేసుకోవచ్చు. కుకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ అండి, అంతే. మంచిగా మనం వన్ ఆఫ్టర్ అదర్ రాదు అనుకోకుండా స్టార్ట్ అనేది చేస్తే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది. ఆ తర్వాత మనమే క్రియేటివ్గా, బికాస్ డైలీ మనమైతే తినాలి కదా, ఒకే రకమైన ఫుడ్ అయితే తినలేం కాబట్టి ఆటోమేటిక్గా మనం క్రియేటివ్గా ఆలోచించి చేసుకోవడానికి ట్రై చేస్తాం. చూసారా, ఈ టైంలో తను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసింది. ఫస్టే యాడ్ చేసుకోకండి ఆలూకి ఆర్ పొటాటో ఫ్రైకి ఎప్పుడు కూడా, ఎందుకంటే సాల్ట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది ఇంకా ముషి చేసేస్తుంది అనమాట. సో ఆ స్టేజ్లో యాడ్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2 మినిట్స్లో మనం దించేస్తాం అనంగా ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటుంది. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, ఎనీ ఫ్రైస్ ఆర్ ఎనీ కర్రీస్లోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ డ్రైగా యాడ్ చేసినప్పుడు దాన్ని జస్ట్ ఒక 1-2 మినిట్స్ అలా రా స్మెల్ పోయేంత వరకు సాటే చేసేసి ఆపేసుకోవాలి. లేదంటే ఆ చిల్లీ పౌడర్ బాగా వేగిపోయి ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది అనమాట, మాడు వాసన, అది బాగోదు. సో అంతే, అయిపోయింది. సింపుల్గా చాలా ఈజీగా చేసేసింది కదా, చూసారా, డిష్ అవుట్ చేసుకుంటోంది. చాలా టేస్టీగా ఉన్నిందండి, నిజంగానే చాలా టేస్టీగా ఉంది. అసలు గట్టిగా 3-4 ఇంగ్రీడియంట్స్ కూడా వాడలేదు. సో ఇట్స్ ప్రెటీ ఈజీ, అందరూ చేసుకునేలాగా చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూసారు కదా. నచ్చిందా? చూడండి, మేము కూడా తింటున్నాము. ఇట్ వాజ్ రియల్లీ టేస్టీ విత్ రైస్. ఇలాగే చపాతీ, కర్డ్ రైస్లోకి అన్నిట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. థ్యాంక్ యూ.